మాకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి అనేక దఫాలుగా అనేక రిప్రజెంట్లు ఇచ్చాం, ప్రజాపల్లి కలిసాం, అయినా స్పందన లేదు. ఏదో కమిటీ వేసామని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. నీ మోసపూరిత మాటలు నమ్మటానికి మేము సిద్ధంగా లేవు. రేపు 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉన్నారు. అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. యావత్ కార్మికులు, రాష్ట్ర కార్మికులు రేపు 18 తారీఖున విజయవాడకి చెలో కార్యక్రమం పెట్టాం. అవసరమైతే 18 తారీఖునే అసెంబ్లీకి వెళ్తాం. నీ అరెస్టులకి, లాఠీ చార్జీలకి దేనికి భయపడే ప్రసక్తి లేదు. మా ఉద్యమం తీవ్రతర చేస్తాం. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం వెనక తీసుకునే ప్రసక్తి లేదు. తక్షణం అమలు చేయాలని చెప్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ కూటమి ప్రభుత్వకి కూర్చులో అధికారం కూడా లేకుండా యావత్ ప్రజలు కూడబెట్టి రోడ్డుకి ఏడుస్తాను, ఈ ప్రభుత్వాన్ని మొత్తం కోల్దోస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు సంతోషం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మీరేమో రోడ్డు మీద పడి భిక్షాటం చేస్తున్నారు. ఏంటి అసలు ఇది? వాళ్ళు చెప్పుకోవడం కాదండి. వాళ్ళు మంచి ప్రభుత్వం నువ్వు చెప్పుకోండి కావడా బాబు. ఓట్లు వేసిన ప్రజలు చెప్పాలి. మంచి ప్రభుత్వాన్ని నువ్వు చెప్పుకొని డప్పు కొట్టుకొని కొన్ని మీడియాల్ని నీ కింద పెట్టుకొని ఎల్లో మీడియాలతో నువ్వు డప్పు కొట్టుకోవడం కాదు. ప్రజల్లో కదా నీ ప్రజాప్రతినిధులు ప్రజల్లో పంపించు. ప్రజలు నీకు మంచి ప్రభుత్వం అని చెప్తే ఈరోజు ఫ్రీ బస్కే చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. నువ్వు ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఉపయోగం లేదు. కొట్టు చేస్తూ ఉన్నారు. మహిళలు కొట్టుకుంటూ ఉన్నారు. మగవాళ్ళు టికెట్ తీసుకొని డబ్బులు ఎక్కితే వాళ్ళ సీట్లు లేవు, వాళ్ళతో ఉన్నారు. చాలా మంది మహిళలు ఎవడుతున్నారు. నువ్వు ఫ్రీగా ఇవ్వాల్సింది ఇది కాదు. ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం ఇవ్వమని చెప్తున్నారు. నీకు అది చేత కాదు. ఎందుకంటే ఆ ఇవ్వడం ద్వారా అంటే నీ కోట్ల రూపాయలు నీకు రాదు. ఈ రోజున దేశంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఉన్నత సీఎం ఎవడు అంటే నువ్వని చెప్పి నిన్నగా మనకు తేలింది. కోట్లాది రూపాయలకు అధిపతి నువ్వు. నీకేం తెచ్చి పేదవాళ్ళ స్థితిలో పేదవాళ్ళ బతుల గురించి కోట్ల రూపాయలు డబ్బులు వేసుకొని పడుకుంటున్నావు నైట్ పాటు. నీకెవడు ఇచ్చాడు రా బాబు సీఎం సీటు? ప్రజల దగ్గర రా నువ్వు. నీ బతుకంటే చెప్తారు. ఏదో ఫోటోల కోసం ఆటోను ఓ ప్రయాణికుడి దగ్గర ₹1,00,000 ₹50 ఇచ్చేసి మంచి ప్రభుత్వం చెప్పుకుంటే సరిపోదు. నీ బతుకంటే నీ ప్రభుత్వం బతుకంటే ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. అసలు ఉప ముఖ్యమంత్రి అనేవాడు అసలు ఉన్నాడా? పవన్ కళ్యాణ్ అనేవాడు ఉన్నాడా? సచ్చాడా? క్వశ్చన్ చేస్తా ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఏంటి పొంగిడి ప్రశ్నించేది? ప్రతిపక్షం వాదా ఎవరు? నేనే ప్రతిపక్ష, నేను అధికార పక్షం అంటాడు. ఈడి అవస్థ కదలడు. ఎందుకంటే వీడికి బీజేపీ తోటి పొత్తు. ఇక్కడ ఎవడు మాట్లాడినా కానీ బీజేపీ ఎవడు మోడీ గారు కొమ్ముడు ఇరిచేస్తాడు. వీడికి మొత్తం తీసుకెళ్ళి చేతకాని మాటలు మాట్లాడతారు. నిన్నగా మొన్న విశాఖ గురించి ఏం మాట్లాడారు? మీ అధికారంలోకి వస్తే ఒక ఎంపీ ఇస్తే అధికారంలో మీ విశాఖ స్టీల్ నిలబెడతామని చెప్పి ఎదవా ఈరోజు చెప్తాడు. కేంద్రం దగ్గర సేలు కట్టుకోవడం కాదు, భయపడతాం కాదు. కేంద్రం అడిగిన దానికి మా దగ్గర ఆన్సర్ లేవంటాడు. ఇంత చేతకాని ఉప ముఖ్యమంత్రి, చేతకాని సీఎం ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో ఉండరు కూడా అని చెప్పి చెప్పదలుచుకున్నారు. ఫ్రీ బస్సు లాంచింగ్ అప్పుడు కూడా చెప్పారు సీఎం గారు. ఆటో కార్మికులతో మాట్లాడతాం చెప్పాను. మీతో ఏమైనా మాట్లాడక చర్చలు చేశారు? వాడు కాలయాపన చేస్తాడు. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వటానికి 14 నెలలు ఒక కమిటీ వేసాడు. 14 నెలల పాటు ఏం పొడిచావు నువ్వు? ఇప్పటికీ ఫ్రీగా బస్సులు తిరగటానికి చాలా వరకు బస్సులు లేవు. అరకొర బస్సులు పెడతా ఉన్నావు. కొట్టు సామంటున్నావు. అవి కూడా రేపు పొద్దున ఏం చేస్తావంటే నీ బుద్ధి మా తేడతెలం. ఆ మహిళలు తెలియక పిచ్చోళ్ళని నేను పోడుతూ ఉంటారు, పోడవచ్చు. నీ బుద్ధి ఏంటంటే భవిష్యత్తులో ఆర్టీసీ మొత్తం ఆదాయం కోల్పోయింది, నష్టాల్లో ఉందని చెప్పేసి ప్రైవేటీకరణ చేస్తావు. ఈ ప్రయాణికులకి నీ బుద్ధి తెలియక వాళ్ళు ఏది పిచ్చోళ్ళ కింద ఉన్నారు మాకు తెలుసు. నీ బుద్ధి ఏంటో నీ ఎవరంటే మొత్తం రాష్ట్రాన్ని ప్రజలు కూడా అమ్మేస్తారో బాబు సంతలో పెట్టని చెప్పి చెప్పదలుచుకున్నాం. మేము ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ బస్ అనేది చాలా దుర్మార్గం చర్య. ఆటో కార్మికులను రోడ్డు అయితే పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లకు ఒక న్యాయం చేసి ఏదైనా పద్ధతి చేయకపోతే రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి ఆటో కార్మికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.